సార్ రామ్ గోపాల్ వర్మ గారు తీస్తున్నటువంటి సినిమా వ్యూహం సినిమాలో ఒక ఇంటర్వ్యూలో ఒక కొల్లుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏమన్నా అంటే రామ్ గోపాల్ వర్మ తలకాయ తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తా ఉంటున్నారు. ఎలా చూడొచ్చు పరిణామం? అది మాకు తెలిసినంత వరకు అయితే రాంగ్ అండి అది. ఎందుకంటే అది సినిమాని సినిమాలాగే చూడాలి. తను ఏం తీశాడు ఏందనేది తర్వాత పెడితే తల తీసుకొస్తే కోటిస్తాను, ఇప్పుడు ఎవరు తప్పు చేసినా తీసుకొచ్చి కోటిస్తాను 10 కోట్లు ఇస్తానంటే కుదరదు కదా. అది మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. మొన్న తమిళనాడు మినిస్టర్ కూడా చూసాం, స్వామీజీ ఒక అతను తల తీసుకొస్తే 10 కోట్లు ఇస్తాను ఏదో ధర్మం గురించి తప్పుగా మాట్లాడాడు. అవన్నీ ఏంటంటే ఇది వాక్ స్వాతంత్రం గల దేశం, స్వేచ్ఛ ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, ఎవరు ఏదైనా తీయచ్చు. ఇష్టమైతే చూడటం, ఇష్టం లేకపోతే మానుకోవటం. అంటే ఈ పరిణామాల వల్ల అంటే రాజకీయాల్లో రాజకీయాలు మారిపోతాయి, మమ్మల్ని తప్పుగా చూపిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. తప్పుగా చూపించడం అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఒక పార్టీ కాదండి, టీడీపీ కాదు, వైసీపీ కాదు, ఇంకోటి కాదు, ఎవరు కరెక్ట్ లేరు. ఒకళ్ళు చూపిస్తే తెలుసుకునేంత తప్పు జనాలు బాగా మితిమీరిపోయారు. తెలివి వచ్చేసింది. వాళ్ళు చెప్తే మనం వినే స్టేజ్లో జనాలు లేరు. ప్రతి రాజకీయ నాయకుడి గురించి అందరికీ తెలిసిందే. వాళ్ళు చూపిస్తే మనం తెలుసుకునేంత పిచ్చేవాళ్ళం కాదు. కాకపోతే ఎంటర్టైన్మెంట్ కాబట్టి సినిమాలో చూపించినప్పుడు ఇష్టమైతే చూడటం, లేకపోతే మానుకోవటం. అది అంటే గతంలో కూడా బయోగ్రఫీలు చాలా వచ్చినాయి. దీని మాత్రం ఈ సెన్సార్ పోటీ కూడా లెటర్ రాయడం జరిగింది. లోకేష్ గారు ఈ సినిమా ఆపేయాలని చెప్పి కోర్టులో కూడా అది కావాలని చేసుకోవటం అండి. ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ తీశారు, వ్యూహానికి ముందు ఒకటి తీశారు సినిమా. ఇవన్నీ మరి అప్పుడు వేయలేదు పిటిషన్. ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ టైం కాబట్టి వేసుకున్నారు. పోయినసారి ఎలక్షన్ టైంకు ఒక పిక్చర్ రిలీజ్ చేశాడు, దానికి పిటిషన్ వేయలా సెన్సార్ బోర్డుకి. లక్ష్మీ ఎన్టీఆర్ తీసినప్పుడు వేయలా. మరి ఇవేమైనప్పుడు చంద్రబాబు నాయుడు పాత్రలు కానీ ఇవన్నీ జస్ట్ చూపించాడు కానీ చెడుగా చూపించలేదుగా. వాళ్ళ డైలాగులు అవన్నీ చెడుగా ఏం రాయాలి, అక్కడ చూపించడం వాళ్ళు అక్కడ చూపించారు. ఇప్పుడు ఏంటంటే ఇది ఎలక్షన్ స్టంట్, సెన్సార్ బోర్డుకి రాయటం, ఆపటం సినిమా, ఇదంతా అది కరెక్ట్ కాదు మా ఉద్దేశం అయితే. అది అంటే ఆపితే కనుక నేను మామూలుగా ఓటీటీ లైన్ వదిలేస్తాను, వేరే దాంట్లో కూడా వదిలేస్తానని చెప్పడం జరుగుతుంది. అవును, డబ్బులు ఖర్చు పెట్టి తీసిన నిర్మాతకైనా దర్శకుడికైనా ఆ చిత్రం ఎక్కడైనా విడుదల చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. థియేటర్లోనే జనం చూడాలని లేదుగా. ఇప్పుడు థియేటర్లో పోయేవాళ్ళే తగ్గిపోయారు. అసలు థియేటర్లో నాకు తెలిసి అయితే రామ్ గోపాల్ వర్మ గారికి ఒక చిన్న సజెషను, థియేటర్లో వదిలే కంటే కూడా ఓటీటీ వదిలితే ఇంకా ఎక్కువ మంది చూస్తారు. ఓటీటీనే బెస్ట్ ప్లాట్ఫామ్ ఆ సినిమాకి. సార్ ఇంకోటి అంటే ప్రధానంగా ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారిని చంపేస్తామని చెప్పి కొంతమంది ఇంటికి వెళ్ళి గొడవలు కూడా చేస్తారు. ఇవన్నీ మామూలేనండి, బెదిరించటాలు ఇవన్నీ కామన్. ఇవన్నీ ఎందుకు చంపుతారు? ఏం తప్పు చేశారని చంపుతారు? ఇప్పుడు ఆయన గరికపాటి ఆయన ఉన్నాడు, ఆయన ప్రవచనాలు చదువుతాడు, ఏదో ఒక తప్పు మాట, తప్పు కూడా కాదు, కృష్ణుడి గురించి ఏదో మాట మాట్లాడాలని ఈ యాదవ సంఘాలు మొత్తం పోయి ఇంటి మీద పడి కొడతాము చంపుతాము అన్నారు. ఇవన్నీ వాక్ స్వాతంత్ర్యాల దేశం, ఎవరిష్టం వాళ్ళది. మీరు మాట్లాడేది మీరు మాట్లాడచ్చు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ తప్పు అని ఎవరు అనడానికి లేదు. నా మనసులో ఏముందో స్వేచ్ఛగా వెల్లడించుకునే దేశం ఇది, అంతేగాని రిస్ట్రిక్షన్ గల దేశం కాదు కదా. అది ఈ మధ్యకాలంలో ఒక మీడియాలో కొల్లుపూడి శ్రీనివాస్ గారు ఏమన్నారంటే రాజీవ్ గారు వ్యూహం సినిమా తీస్తుంటే ఆ తలకాయ తీసుకొస్తే ₹1,00,00,000 ఇవ్వడం జరిగిందన్నారు. ఇస్తామంటున్నారు, ఎలా చూసుకోవచ్చు? సార్ వ్యక్తిగత అంటే ఎవరో ఏదో చేస్తారు, ఆయన ఏదో చెప్పారు, మనం దాని మీద మన అభిప్రాయం అడగడం అనేసి అంటే నాకైతే ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా చాలా ఉంటాయి. అంటే ఆ వ్యక్తిగత అంశాలను నేను రాజకీయ పరిణామంగా చూడడం కరెక్ట్ కాదు. అంటే ఆయన వ్యూహం సినిమా అనేది ఆయన పర్సనల్. అలాగే నేను ఎలా ఉంటాననేది నా పర్సనల్. ఆ పర్సనల్ని తీసుకొచ్చి ఆయన ఎదుటి వ్యక్తుల మీద అభిప్రాయాన్ని అడగడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అంటే ప్రజలు ఏమనుకోండి అంటే ఇప్పుడు ఈ మీడియా సంస్థలు ఎలా అంటే వాటిని కూడా లైవ్ డిబేట్లో పెట్టడం జరిగింది, పదే మాట్లాడడం, ఎలా చూసుకోవచ్చు పరిణామం? అంటే తలకాయ తీసుకొస్తే ₹1,00,00,000 అనేది ఎలా చూసుకోవచ్చు సార్? అది అంటే ఫ్యామిలీ కక్షలు ఉన్నాయి లేదా రాజకీయ కక్షలు ఉన్నాయి అన్న విధంగా ఉందండి. తలకాయ తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తామన్నాం, సో అది కరెక్ట్ కాదు. సార్ రామ్ గోపాల్ వర్మ జగన్ మీద సినిమా తీస్తున్నారు సార్. అయితే ఈ సినిమా కాదు, దీన్ని ఆపేయాలని చెప్పి లోకేష్ గారు హైకోర్టులో వేయడం జరిగింది. ఎలా చూస్తే పరిణామాలు? జరగని పని కాదు, జరగని పని. లోకేష్ గారు చేసే పని సాధిస్తాడు, జగన్మోహన్ రెడ్డి సాధిస్తాడు. అదే రామ్ గోపాల్ వర్మ సినిమా చేస్తాడు, ఆడిదే ఈడిదే ఈయనది ముగ్గురే. ఎందుకనంటారు?
అంతే. అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీయకూడదు, రామ్ గోపాల్ వర్మ చనిపి తలకాయ తీసుకొస్తే ₹1 ఇస్తాను కొల్లిపూడి శ్రీనివాస్, ఎలా చూడొచ్చు? కొల్లిపూడి శ్రీనివాసరావు ఆడేవాడు ఎవరు? అమరావతి ఉద్యమ నాయకుడు అంట. ఏడు సైడ్లో మన ఆడు వల్ల అవ్వదు కానీ ఆయన తీయలేరు. రామ్ గోపాల్ వర్మని సినిమాలు చేస్తాడు డైరెక్టర్. ఆడు ఆయన తలకాయ తీసుకొస్తే ₹1 ఇస్తాను. అది జరగని పని. అది టీడీపీ జనసేన నాయకులు ఇంటికి వెళ్ళి కొడతాను చంపేస్తాను బెదిరిస్తున్నారు. ఊళ్ళో బెదిరింపే కానీ ఆడి పని ఆడిది, వీళ్ళ పని వీళ్ళదే. ఓకే, సినిమా ఆపేయాలంటున్నారు కదా? అది జరగదు. అది ఆడి తెస్తానే ఆడాడు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆడు తెస్తాడు. ఆడు అంత మేధావి ముదురు. ఆడున్న డైరెక్టర్లో ఎవరు లేడు. పెద్ద పెద్దలు ఉన్నారు కానీ వీళ్ళ తలకాయలు వేరు, ఆడి తలకాయ వేరు. అసలు మనందరం జనం ప్రపంచంలో బతుకుతున్నాం. మనందరం మనమే రాక్షసులం కాదు, పశువులం కాదు. పశువులాగా బిహేవ్ చేస్తే ఎవడేం చేస్తాడు? చంపేస్తారా? రామ్ గోపాల్ వర్మ తలకాయ తీసుకొస్తే ₹1 ఇస్తాను. అదే అది తప్పు. ఆ పద్ధతి అనేది డెమోక్రసీలో మంచి పద్ధతి కాదు. ఆ మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు మనకు నోరు దోలు వస్తే కూడా మాట్లాడతా, అది సరదా వేరు. పబ్లిక్కి మెసేజ్ అలాంటి మెసేజ్లు పంపించకూడదు. మీడియాలో అలాంటి మెసేజ్లు పంపించకూడదు. దాని మూలాన ఏమవుతుందంటే సొసైటీలో అరాచకత్వం పెరిగిపోతుంది. కావాలని మనుషులను పాడు చేస్తున్నారు ఈ ఏమంటారు మీ మీడియా అంతా కూడా. లేనిపోని అన్నీ చెప్పి హైకిల్ చేసి ప్రజలను నాశనం చేస్తున్నారు. వాళ్ళ మనసులను విరిచేస్తున్నారు. అంటే దీంట్లో రాజకీయంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు దానివల్ల అందుకే ఆపేయాలి. అసలు రాజకీయాలు ప్రధానం కాదు ఇక్కడ. నేను చెప్పేది రాజకీయాలు ప్రధానం కాదు ఇక్కడ. మనందరం సమాజంలో బతుకుతున్నాం. డెమోక్రసీలో ఈ బతుకుతున్న ప్రజాస్వామ్యం ఉంది. స్వేచ్ఛగా వెళ్తున్నాం, స్వేచ్ఛగా వస్తున్నాం. అలాంటిది ఇప్పుడు వెళ్ళనీయకుండా చేసే విధంగా తయారు చేస్తున్నారు. వర్మ గారు సినిమా చేస్తున్నారు, జగన్ వ్యూహం సినిమా. దాన్ని డైరెక్టర్ని తలకాయ తీసుకొస్తే ₹1 ఇస్తామని చెప్పి కొల్లిపూడి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. ఎలా చూసుకోవచ్చు? సరే, తలకాయ తీసుకెళ్తున్నా అంటే మరి సినిమా తీసే వాళ్ళందరూ తలకాయలు తీసుకెళ్తా అంటే సినిమాలు ఉండవు కదా. మంచిగా చెడు చూడటమే. సినిమా లాగానే చూడాలా. రామ్ గోపాల్ వర్మ తీసిన, రాఘవేంద్ర గారు తీసిన సినిమాగానే చూడాలా. దాంట్లో ఇంకా క్వశ్చన్ ఏం లేదు కదా. అంటే గతంలో కొన్ని సినిమాలు తీసాడు, వైరల్గా అయింది. అంటే రంగా గారి మీద తీసాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి, మామూలే కదా. ఇవన్నీ పొలిటికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. దీనివల్ల ఎలక్షన్లో ప్రభావం పడే అవకాశం ఉన్నాయి అంటున్నారు. సినిమా చూస్తే కానీ చెప్పలేం కదా. సినిమా చూడాలి కదా. అది అంటే ఇంటికి వెళ్ళి కూడా బెదిరించడం జరుగుతుంది. మేము చంపేస్తాను ఆంధ్రాలో. ఎంతమందిని చంపుతారు? అట్లా తీసే వాళ్ళందరినీ చంపుతూ ఉంటారా ఏంటి? అది ఏ ప్రభుత్వం అయినా కానీ చంపటం అనేది జరగదు ఏంటి. సినిమా దాని చట్టాలు ఉన్నాయి, దాని పరిధిలో దానికి ఉంటాయి. సినిమా నచ్చితే చూస్తారు ప్రజలు. నచ్చలేదనుకోండి టాక్ ముందే వస్తుంది కదా. నచ్చపోతే చూడరు. దాని గురించి ప్రాబ్లం ఏం లేదు కదా.